తీసుకుని అతన్ని ఇంట్రెస్టెడ్ పర్సన్ గా ఫీల్ అయ్యేటువంటి కొంతమంది గమన కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని లీగల్ సపోర్ట్ కావాలని అడిగితే, నేను ఇక్కడ కూర్చొని నేను ఇంత కష్టపడుతుంటే ఏం లీగల్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు? దాన్ని పొలిటిసైజ్ గా తీసుకొని వెళ్ళిపోయి అది ఒక పొలిటికల్ పార్టీ, మేము ఇస్తున్న సపోర్టు, మేము తీసుకుంటున్నట్టు బెయిల్స్ ఇవన్నీ పక్కన పడేసి వాళ్ళకి ఏదో ఇంటర్నల్ ఎజెండా ఉన్నట్టుగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో కలిసి సార్ మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడగటం, ఆయన నెత్తి మీద చేపట్టడం, వెంటనే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు రావటం. నెంబర్ 2, ఆమె జగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు మాకు ఇస్తున్నారు మీరు సపోర్ట్ అని ఒక వీడియో రిలీజ్ చేయటం. సహజంగా ఇవన్నీ నేను ఖచ్చితంగా హర్ట్ అయ్యేటువంటి అంశాలు. బాధితులకి నా మీద నమ్మకం లేదు, బాధితులకి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ లీగల్ టీం మీద నమ్మకం ఉంది కాబట్టి మరి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? శ్రవణ్ గారు, నేను అడిగేది ఏంటంటే 4 చోట్లకి మీరు వెళ్ళారు, 4 చోట్ల మీరు నిలబడ్డారు, 25 మంది లాయర్లు అవతలు ఉన్నా కూడా మీరు ఒక్కళ్ళే పోరాటం చేసిన తర్వాత కూడా మీ మీద నమ్మకం లేనట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి గల కారణం ఏంటి? అంటే వాళ్ళకి ఏమన్నా ఇతరత్రా వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయా? మీరు ఏమైనా నోటీస్ చేశారా అవి? నేను వసుదేవన్ గారు, అది నేను చెప్పడానికి ఐ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్. ఎందుకంటే ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం కనెక్షన్స్ ఉన్నాయి, వైసీపీతో వాళ్ళకి రిలేషన్ ఉందా, వైసీపీ వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది నేను ఇక్కడ కూర్చొని ఊరికే జస్ట్ లైక్ దట్ చెప్పడానికి నేను సిద్ధంగా లేదు. బికాస్ ఐఎమ్ లా మ్యాన్, నాకు కొంత బాధ్యత ఉంటుంది, ఏది పడితే అది ఎలిగేషన్ చేయడానికి నేను సిద్ధంగా లేదు. వైఎస్ఆర్సీపీకి గమనానికి, వైఎస్ఆర్సీపీకి కృష్ణారావునికి మధ్య ఏదైనా సత్సంబంధాలు ఉంటే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళు బయటకు తీసుకొస్తారు. వాళ్ళకి మధ్య ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, లేకపోతే నేను అడగట్లా. మోరల్ గా మీరు ఇంత మద్దతు ఇచ్చి, నైతిక మద్దతు ఇచ్చి మీరు నిలబడి ఇంత పోరాటం చేసిన తర్వాత వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం అనేది దానికి గల కారణం మీకేమన్నా అనిపించింది? నేను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జోలికి వెళ్ళట్లేదండి, నేను మామూలుగా నేను అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు ఒకటి బాధితులు అనే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ అమాయకులు అనుకోండి బాధితులు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎవరు కష్టం అంటే ఎవరు ఆసరా చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు బాధితులు. సహజంగా బాధితులకు ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే, ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఎటెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఆ పెయిన్ అండ్ ఎగోని ఆ పర్టికులర్ సందర్భంలో ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ నేను వర్షనే బెయిల్స్ తీసుకొస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మరి వాళ్ళు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు గో అండ్ మీట్ జగన్? ఎవరైనా వైసీపీ నాయకులు, ఇప్పుడు వైసీపీ నాయకులు వీళ్ళనే అప్రోచ్ అయ్యారా, లేకపోతే వైసీపీ నాయకులతో వీళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారా? వైసీపీ నాయకులతో కాంటాక్ట్ ఉండి ఇష్యూ పెద్దదైపోతుంది, మరి ఇన్ని బెయిల్స్ వచ్చినా కూడా రావణ్ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు, మీరు అట్లీస్ట్ జగన్ కలిస్తే తప్ప దీనికి సొల్యూషన్ రాదని ఎవరైనా ఆవిడకి సజెషన్ ఇచ్చారా? నాకైతే తెలియదు. బట్ వాళ్ళు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు గో అండ్ మీట్ జగన్ అనేది ఐ డోంట్ నో రియల్లీ. నేను కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా పొలిటీషియన్స్ కాదు, గమన కావచ్చు, రావణ్ కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అండ్ ఐ థాట్ ఆఫ్ దట్ వాళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ ఉంటుందనుకో నేను అనుకోని, ఎప్పుడైనా సరదాగా హాయ్ సార్ బాయ్ సార్ అని మాట్లాడుకోవటం తప్ప పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ బ్యాకప్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఎందుకని మరి వాళ్ళు కలిశారో ఏంటో అనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరే సమాధానం చెప్పారు. రైట్. ఇక అంటే ఇది 4 బెయిల్స్ తర్వాత పరిస్థితి మీరు చెప్పారు. దానికి ముందు ఏలూరు సభ మీరు ఒక ఉద్దేశంతో పెట్టారు, ఏది దళిత క్రైస్తవులకి సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటానికి మద్దతు పలుకుతూ. సభలో చాలామంది మరి క్రైస్తవ సమాజ ప్రతినిధులు మాట్లాడారు. దానికి భిన్నంగా రావణ్ మాట్లాడాడు. అంటే అంత నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడానికి అతన్ని ప్రేరేపించిన కారణాలు అంటే మీరేమైనా డిస్కస్ చేశారా ముందర? అతను మీతో ఏమైనా డిస్కస్ చేశాడా ఇలాంటి నేను మాట్లాడబోతున్నాను, లేకపోతే అదాట్ను మాట్లాడేశాడా? యాక్చువల్లీ రావణ్ని ఇన్వైట్ చేయటం వరకే బాధ్యత నాది. సరే ఆయన ఓకే అన్న తర్వాత ఆయనకి రావటానికి పోవటానికి అకామిడేషన్ ఎట్లా, ట్రావెలింగ్ ఎట్లా అనేది మా టీం మొత్తం చూసుకున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంది. రావణ్ వచ్చాడనే సంగతి కానీ, రావణ్ స్టేజ్ మీద నేను వచ్చే టైంకి రావణ్ ముందే వచ్చేసాడు. నేను కొంచెం లేట్ గా వచ్చాను స్టేజ్ మీదకి. అప్పటికే